హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, మనలో చాలామంది మర్చెంట్స్, వ్యాపారస్తులు చాలామంది ఉంటారు కదా. అయితే మనం చాలామంది ఫోన్పే బిజినెస్ అకౌంట్ అయితే యూజ్ చేస్తుంటాం. మనం చాలా కారణాల వలన ఒకవేళ బిజినెస్ క్లోజ్ చేసినా, లేదంటే మనకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన మొబైల్ నెంబర్, ఫోన్పే బిజినెస్కి రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఒకవేళ చేంజ్ చేసినా, ఏదైనా కారణం మనం ఒకవేళ బిజినెస్ అకౌంట్ క్లోజ్ చేయాలి అనుకుంటే కనుక ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈ ఫోన్పే బిజినెస్ అకౌంట్ మనం డియాక్టివేట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనం ఫోన్పే నుంచి వేరే అదర్ సర్వీసెస్ ఏదైనా యూటిలైజ్ చేసుకున్నట్టయితే కనుక ముందు అవన్నీ కూడా డియాక్టివేట్ చేయించాలి. సో స్పీకర్ యూజ్ చేస్తుంటారు, స్మార్ట్ స్పీకర్. చాలామంది ముందు ఆ స్మార్ట్ స్పీకర్ అనేది సరెండర్ చేయాలి. ఫోన్పేకి కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా లేదా యాప్ ద్వారా రిక్వెస్ట్ ఇచ్చి స్పీకర్ అనేది సరెండర్ చేయాలి. దాంతోపాటు చాలామంది ఈడీసీ మిషన్ అంటే స్వైపింగ్ మిషన్ కూడా యూజ్ చేస్తుంటారు. ఆ ఈడీసీ మిషన్ కూడా మనం ముందైతే సరెండర్ చేయాలి. ఇవన్నీ సర్వీసులు మనం ఫస్ట్ డియాక్టివేట్ చేసిన తర్వాత మనం ఫోన్పే బిజినెస్ అకౌంట్ అనేది డియాక్టివేట్ చేసుకుంటానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకి రెండు ప్రాసెస్ అయితే ఉంది. ఒకటి యాప్ ద్వారా మనం డియాక్టివేట్ చేసుకోవచ్చు, మరొకటి ఏంటంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి డియాక్టివేషన్ అనేది మనం ప్రాసెస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం ఎలా డియాక్టివేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఈ చిన్న మోటివేషన్ వల్ల నేను మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలాగేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫోన్పే బిజినెస్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్తో లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి స్పీకర్ కానీ లేదా పిఓఎస్ మిషన్ అంటే ఈడీసీ మన స్వైపింగ్ మిషన్ కానీ లేకపోతే డైరెక్ట్గా మనం డియాక్టివేట్ అయితే యాప్ నుంచి పెట్టవచ్చు. అయితే ఇక్కడ మనకి పైన రైట్ కార్నర్లో హెల్ప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇలాగా సెటిల్మెంట్, ఇష్యూ విత్ కస్టమర్ పేమెంట్స్, మై డివైజెస్, మై అకౌంట్, ఇలాగ సమ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి కదా. ఇందులో మై అకౌంట్ మీద క్లిక్ చేయండి. మై అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక 4 ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తుంది కదా. ఇందులో మేనేజ్ మై బిజినెస్ ప్రొఫైల్ అని సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మళ్ళీ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, హౌ డూ ఐ డియాక్టివేట్ మై ఫోన్పే బిజినెస్ అకౌంట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద డియాక్టివేట్ అకౌంట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో అనేబుల్ టు చేంజ్ బ్యాంక్ అకౌంట్, ఇష్యూ విత్ సెటిల్మెంట్, ఛార్జ్ ఫర్, ఎందుకు క్లోజ్ చేస్తాం అనే దానికి ఎన్ని రీజన్స్ అడుగుతుంది అనమాట. ఓకే, ఐ హ్యావ్ క్లోజ్ మై బిజినెస్ ఆర్ స్టోర్. ఓకే, ఒకవేళ ఈ ఆప్షన్ అనుకుంటే ఒకవేళ మీ బిజినెస్ క్లోజ్ చేస్తే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ రీజన్ వేరే ఏమైనా ఉందంటే కనుక మై రీజన్ ఈజ్ నాట్ లిస్టెడ్ అని లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మై బిజినెస్ ఈజ్ క్లోజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అది చేస్తే మళ్ళీ మనకి వాళ్ళ క్వశ్చన్స్ అడగకుండా డైరెక్ట్గా క్లోజ్ చేస్తారు. ఓకే, అయితే ఐ హ్యావ్ క్లోజ్ మై బిజినెస్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సారీ, హియర్ టు కన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మనకి టికెట్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది సపోర్ట్ ఇంటరాక్షన్ అన్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో పెట్టండి. మనకి ఆటోమేటిక్గా 2 వర్కింగ్ డేస్లో అకౌంట్ అయితే డియాక్టివేట్ అయిపోతుంది. వన్స్ డియాక్టివేట్ అయిపోయిన తర్వాత ఈ నెంబర్తో మనం మళ్ళీ ఫోన్పే బిజినెస్ యాప్లోకి అయితే లాగిన్ అయితే చేయలేము. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన వీడియో. చాలా ఈజీగా మన ఫోన్పే యాప్ త్రూ మన బిజినెస్ అకౌంట్ని ఏ విధంగా క్లోజ్ చేసామనేది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.